కుంభరాశి వారు నవంబర్ 11, 12వ తారీఖులో ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నారు. అయితే ఆ గొప్ప శుభవార్త ఏమిటి అనే పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అలానే కుంభరాశి వారికి నవంబర్ 11 ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. రోజులలో పరిష్కారం చేస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, చదువు, పెళ్లి సమస్యలు, అలానే నమ్మిన వారు దూరం కావటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. వారి యొక్క సెల్ నంబర్ వచ్చి 8121913664. వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు. నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి. మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకొని ఆనందంగా జీవించండి. 12వ తారీఖులో జరగబోయేది ఏమిటి, అలానే వారి యొక్క గోచార ఫలితాలు కూడా ఆ తేదీలలో ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది, అలానే వీరికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కుంభరాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. అలానే ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క ధనస్సు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. అయితే ఈ రాశికి అధిపతి శని. ఇక ఈ యొక్క కుంభరాశి వారు నవంబర్ 11 అలానే 12వ తారీఖులో ఎలాంటి శుభవార్తను వినబోతున్నారో తెలుసుకుందాం. ముందుగా వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే గనక, ఈ రాశిలో జన్మించినటువంటి వారు బంధాలకి, బంధుత్వాలకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. వారు ఎప్పుడూ కూడా అంటే కొన్ని సందర్భాలలో స్వార్థంగా కూడా కొద్దిగా ఆలోచించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు కుంభరాశి వారు. కొన్ని విషయాలలో స్వార్థంగా ఆలోచించినప్పటికీ దానికి అర్థవంతమైనటువంటి అంటే ఒక మాట కూడా ఉంటుంది. అంటే వీరు స్వార్థంగా ఆలోచిస్తారు, కానీ ఏ విషయంలో స్వార్థంగా ఆలోచించాలి, ఏ విషయంలో నిస్వార్థంగా ఉండాలి అనేటటువంటి దానిపైన పూర్తి అవగాహనను కలిగి ఉంటారు కుంభరాశి వ్యక్తులు. అందుకే వీరికి స్వార్థం అనేటటువంటి మాట రాదు. కానీ సమాజంలో కొంతమంది చేత వీరు కొద్దిగా అంటే మాటకారులు, కోపిష్టులు అనేటటువంటి మాట మాత్రం సమాజంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. దానిని మీరు ఎట్టి పరిస్థితుల్లో అసలు పట్టించుకోరు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఏది చేయాలో మీకు బాగా తెలుసు, బాగా క్లారిటీగా ఉంటారు. అలానే మీ యొక్క బంధువులకి కానీ స్నేహితులకి కానీ ఏదైనా ఆపద వస్తే మాత్రం మీరు చాలా ముందుంటారు. అంతేకాదు మీరు చాలా అలంకార ప్రియులు అని చెప్పుకోవచ్చు. నలుగురిలో మీరు చాలా అలంకారణీయంగా ఉండాలి అని భావిస్తూ ఉంటారు. దానికోసమని మీరు నిరంతరం కృషి చేస్తూ కూడా ఉంటారు. మీ ఆరోగ్యం పట్ల కూడా మీరు చాలా జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. మీ యొక్క బంధుమిత్రులకి, స్నేహితులకి ఆపద ఉంటే గనక మీ సొంత డబ్బుని కూడా ఖర్చు పెట్టుకొని వారిని కాపాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంతటి గొప్ప లక్షణాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు ఎప్పుడైనా సరే నూతన విషయాలను అంటే కొత్త విషయాలను తేల్చుకోవటానికైనా లేదా కొత్త విషయాలను నేర్చుకోవటానికైనా చాలా ముందుంటారు. ఎప్పుడూ కూడా వీరు చెబితే మేము వినాలా, మేము నేర్చుకోవాలా అనేటటువంటి స్వభావాన్ని కానీ వ్యక్తిత్వాన్ని కానీ కలిగి ఉండరు. అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరినైనా ఒక్కసారి ప్రేమిస్తే గనక వారు చచ్చే వరకు కూడా వారినే ప్రేమిస్తూ ఉంటారు. అలాంటి మంచి లక్షణాలను కలిగి ఉంటారు. ఎప్పుడైనా ప్రేమకైనా, బంధాలకైనా, వ్యక్తులకైనా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. మనుషులకి చాలా ఎక్కువగా ఇంపార్టెన్స్ని ఇస్తూ ఉంటారు కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు. అలానే వీరు అనుకున్న పనులను ఖచ్చితంగా చేసి తీరేటటువంటి వ్యక్తులు. వీరు ఏ పని అనుకున్నా ఆ పనిని తప్పకుండా ఖచ్చితంగా పూర్తి చేసే వరకు వీరు నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. వీరికి పట్టుదల చాలా ఎక్కువ, దాన గుణం కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నదానం వంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలా మంచి దానాలను చేసి ఎక్కువగా వీరు మంచి పేరుని కూడా సంపాదించుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన ప్రతి వ్యక్తులు కూడా ఎప్పుడూ మంచి దాన గుణాన్ని కలిగి
కలిగి ఉంటారు. దాన ధర్మాలు అనేవి అద్భుతంగా చేస్తూ ఉంటారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచి ఏదో చెడేదో తెలుసుకునే అంత ఎక్కువ నాలెడ్జ్ అనేది ఉంటుంది. వీరు ఎక్కువగా మంచి నాలెడ్జ్ని పొంది ఉంటారు. వీరికి ఎక్కువగా లోక జ్ఞానం అనేది ఉంటుంది. ఆ లోక జ్ఞానంతోనే వీరు ఎక్కడైనా సరే హ్యాపీగా జీవించగలుగుతారు. అంతేకాదు ఈ యొక్క లోక జ్ఞానంతో వీరు లోకాన్ని ఏలేసే అంత కూడా నాలెడ్జ్ని కలిగి ఉంటారు. వీరు ఎప్పుడైనా సరే మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దేనికైనా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క బంధాలను కాపాడుకోవటానికి ఏమాత్రము వెనకాడరు. ఎలాంటి కష్టాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమించి వీరు ఎక్కువగా జీవితంలో విజయాలను పొందుతూ ఉంటారు. ఆ శుభవార్త ఏమిటి అంటే, మీకు ఇంతకుముందు ఎవరైనా హాని కలిగించి ఉంటే, అపకారం చేసి ఉంటే గనక ఆ వ్యక్తులు ఖచ్చితంగా మీపై అంటే ఖచ్చితంగా జాలిని చూపించగలుగుతారు. జాలి కంటే ఎక్కువగా వారు మిమ్మల్ని ఎంతైతే కష్టపెట్టారో అంతకు మించినటువంటి కష్టాన్ని కూడా ఎదుర్కోబోతున్నారు అనేటటువంటి అంశం అనేది మీ యొక్క దరి చేరుతుంది. అందువల్ల మీరు చాలా సంతోషంగా ఉండగలుగుతారు. అది ఎలా అంటే, మీకు ఒకప్పుడు